హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మీ లక్కీ రాక్సీ. ఈ రోజు మేము ఎంత తెలుసు ఎంత బాగా తయారయ్యాం. టైం చూపించామా? టైం ఎంత? దగ్గర 3 o'clock, మార్నింగ్ 3 o'clock అవుతుంది. ఎందుకంటే ఇంత బేగా ఎర్లీగా మార్నింగ్ లైఫ్ తయారయ్యామంటే ఈరోజు మేము ద్వారపూడి వెళ్తున్నాం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి. అక్కడ ఆదివాసీ శివుడిది కొత్తగా కట్టారు కదా, స్టాచ్యూ కట్టారు కదా, అక్కడికైతే మేము వెళ్తున్నాం ఈరోజు. ఎందుకంటే మా అమ్మకి మొక్కు ఉంది కాబట్టి, దానికి కొత్తగా కట్టారు కాబట్టి చూడడానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ వీడియో పెడుతున్నాము, కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, ఎలా ఉంటారో గుడి తెలియదు కాబట్టి కొంతమంది చూసి ఎలా వెళ్ళాలో నేర్చుకుంటారు, కొంతమంది వెళ్ళలేని వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఈ వీడియో తీస్తున్నాం. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము కాకినాడ బస్సు ఎక్కాం. కాకినాడ నుంచి ద్వారపూడికి మళ్ళీ బస్సు కానీ ఆటో కానీ ఎక్కాలి. కాంప్లెక్స్ వచ్చి కాకినాడ బస్సు ఎక్కాం. ఓకే, డైరెక్ట్గా మేము బస్సు ఎక్కామో ఆటో ఎక్కామో చూపిస్తాం. అంతవరకు బాయ్ బాయ్. ఇప్పుడైతే ఇంకా బస్సు అన్నవరం లాగింది. మేము ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బస్సు 4:15 ఎక్కాం. ఇప్పుడు టైం చూడండి 6:30 అయింది. ఇంకా అన్నవరంకి వచ్చాం. కాకినాడ వెళ్ళడానికి ఇంకా 1 hour పడుతుంది. ఇంకా అక్కడ కాకినాడ బస్సు దిగి మళ్ళీ ద్వారపూడి బస్సు ఎక్కాలి. చూసారా టైం. ఇంకా నెక్స్ట్ ద్వారపూడి బస్సు ఎక్కాక వీడియో పెడతా. చూడండి ఇప్పుడు బస్సు వస్తున్నాడు. చూడండి మేమైతే చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాము. కానీ ఒక్కొక్కరు మాత్రం పడుకున్నాం, కానీ మనశాంతికి పడుకోలేదు. ఎక్కడ బస్సు తప్పడిపోతామో, ఏ ఊరు వెళ్ళిపోతామో తెలియదు కదా. మేము ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము, అందుకే మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో పెడుతున్నాను. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మా తమ్ముడు చూడండి ఎలా పడుకున్నాడు, గొరక పెట్టి మరి పడుకున్నాడు. ఈడు చూడండి ఏడ్చేస్తున్నాడు. ఈ చిచ్చరి పిడుగు చాలా చిత్రయాస రాస్తున్నాడు. చూడండి నిలగలుగుతున్నాడు. కుక్క లెక్క పాప చూడు. ఓకే, మేమైతే మళ్ళీ కాకినాడ బస్సు దిగిపోయి ద్వారపూడి బస్సు ఎక్కినప్పుడు వీడియో తీస్తా. బాయ్. ఇప్పుడైతే మేము కాకినాడ బస్ స్టాప్ దగ్గర దిగిపోయి మళ్ళీ ద్వారపూడి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం బస్సు ఎక్కి. లెగిసారు 2 కోతులు. ఇప్పుడు డైరెక్ట్ ద్వారపూడి వెళ్ళిపోయి మీకు వీడియో పెడతాను, చూడండి. ఫైనల్లీ మేము ఇప్పుడైతే ద్వారపూడి వచ్చేసాం. టైం అయితే 9:30 అవుతుంది. మార్నింగ్ 4:50కి రెడీ అయితే స్టార్ట్ అయితే ఇప్పుడు 9 అయింది. మొత్తానికి ద్వారపూడి వచ్చాము. మా అమ్మాలు అక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు, చూడండి ఒకసారి. గుడి మొత్తం ఒకసారి చూపిస్తాను. వీడియో ఇదైతే ద్వారపూడి ఎంట్రన్స్ లోకి రాగానే ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇందులోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కనక దుర్గాదేవి ఆలయం. పెట్టుకోవాలమ్మా అమ్మవారికి.
తల్లి గుడి చూసుకొని వచ్చాక ఈ పైనుంచి మెట్లతో వస్తే ఇక్కడ ఇలా కనిపిస్తుంది. అక్కడైతే సాయిబాబా గుడి ఉంది. ఆ సాయిబాబా గుడికి ఇంకా మనం వెళ్ళలేదు. ఇలా పైకి వస్తే ఎంట్రన్స్లో ఇలా వెళ్ళాలి. చూడండి, ఇలాగా వెళ్ళాలి. చూడండి, గుడి మొత్తం చూపిస్తున్నాను మీకు. చూడండి స్వామి, ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తే గజస్తంభం ఉంటుంది పెద్దది. చూడండి, ఒక్కొక్కటి అలా ఉందంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. గుడి మొత్తం చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అది ఎంట్రన్స్. అలా రావాలి కదా, ఎంట్రన్స్లో ఎలాగైనా రావచ్చు, అలాగైనా రావచ్చు, ఎలా అయినా మీకు స్టెప్స్ ఉంటాయి, రావచ్చు. కానీ భలే ఉంది గుడి మాత్రం. చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా చాలా బాగుంది. ఇక్కడ అయితే మీకు కుమారస్వామి కనిపిస్తారు. కుమారస్వామి నెక్స్ట్ అంతే. నెక్స్ట్ క్యూలోకి వెళ్తే మీకు ఇలా వెళ్ళాలి. క్యూలోకి ఇలా వెళ్ళి అక్కడ దేవుడిని దర్శించుకోవాలి. అక్కడికి ఫోన్ అలా లేదు కాబట్టి ఎక్కడ నేను చూపిస్తున్నాను. అక్కడ ఆల్రెడీ మేము దర్శనం చేసుకున్నాము. అయ్యప్ప స్వామి అయితే విగ్రహం అక్కడ ఉంటుంది, మీకు చూసి చూడండి. ఇంకా అంటే చూడండి, అక్కడికి సెల్ ఫోన్ అలౌ అయితే లేదు, అందుకే మీకు అక్కడ నుంచి చూపిస్తున్నాను. ఆల్రెడీ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్నదానం కూడా అవుతుంది. మీరు అన్నదానానికి ఏమైనా దర్శనం ఇవ్వాలి అంటే అక్కడ ఉన్న పంతులు గారికి ఇవ్వాలి. మీకు మైక్లో కూడా చదువుతారు. నెక్స్ట్ ఇది బ్యాక్గ్రౌండ్ ఎక్కడలా. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తాం చూడండి, ఆదివాసి దుర్గా తల్లి గుడి చూసుకొని వచ్చాక ఈ పైనుంచి మెట్లతో వస్తే ఇక్కడ ఇలా కనిపిస్తుంది. అక్కడైతే సాయిబాబా గుడి ఉంది. ఆ సాయిబాబా గుడికి ఇంకా మనం వెళ్ళలేదు. ఇలా పైకి వస్తే ఎంట్రన్స్లో ఇలా వెళ్ళాలి. చూడండి, ఇలాగా వెళ్ళాలి. చూడండి, గుడి మొత్తం చూపిస్తున్నాను మీకు. చూడండి స్వామి, ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తే గజస్తంభం ఉంటుంది పెద్దది. చూడండి, ఒక్కొక్కటి అలా ఉందంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. గుడి మొత్తం చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అది ఎంట్రన్స్. అలా రావాలి కదా, ఎంట్రన్స్లో ఎలాగైనా రావచ్చు, అలాగైనా రావచ్చు, ఎలా అయినా మీకు స్టెప్స్ ఉంటాయి, రావచ్చు. కానీ భలే ఉంది గుడి మాత్రం. చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా చాలా బాగుంది. ఇక్కడ అయితే మీకు కుమారస్వామి కనిపిస్తారు.
కుమారస్వామి. నెక్స్ట్ నెక్స్ట్ క్యూలోకి వెళ్తే ఇలా వెళ్ళాలి. క్యూలోకి ఇలా వెళ్ళి అక్కడ దేవుడిని దర్శించుకోవాలి. అక్కడికి ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి ఎక్కడ నేను చూపిస్తున్నాను. అక్కడ ఆల్రెడీ మేము దర్శనం చేసుకున్నాము. అయ్యప్ప స్వామి అయితే విగ్రహం అక్కడ ఉంటుంది, మీకు చూసి చూడండి. ఇంకా అంటే చూడండి, అక్కడికి సెల్ ఫోన్ అలౌ అయితే లేదు, అందుకే మీకు అక్కడ నుంచి చూపిస్తున్నాను. ఆల్రెడీ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్నదానం కూడా అవుతుంది. మీరు అన్నదానానికి ఏమైనా దర్శనం ఇవ్వాలి అంటే అక్కడ ఉన్న పంతులు గారికి ఇవ్వాలి, మీకు మైక్లో కూడా చదువుతారు. నెక్స్ట్ ఇది బ్యాక్గ్రౌండ్ ఎక్కడలా. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తాం చూడండి, ఆదివాసీ శివ విగ్రహం అది. నెక్స్ట్ ఇది. ఇప్పుడైతే మనం సాయిబాబా గుడికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ చాలా గుడులు ఉన్నాయి. ఓకే, ఇక్కడ అయ్యప్ప ద్వారపుడులు అంటే అయ్యప్ప స్వామి ఒక గుడి ఉంటుంది అని చాలామంది అనుకుంటారు, కానీ కాదు. ఫస్ట్ ఎంట్రన్స్లో కనకమహాలక్ష్మి గుడి, వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి గుడి, ఇప్పుడు సాయిబాబా గుడి. చూడండి లింగం. వావ్, చాలా బాగుంది చూడండి. సాయిబాబా చాలా బాగుంది. శరణమయ్యప్ప. వావ్, చూడండి చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా రండి త్వరగా. ఓకే, ఇప్పుడు పక్కనే లోపలికి వస్తే చూడండి విష్ణుమూర్తి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, పాదాలు, దేవుని పాదాలు దర్శించుకోండి. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి ఎంత పెద్ద విష్ణుమూర్తి గారు కొడుకు. మా అమ్మ మా తమ్ముడు అయితే ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. చూద్దాం. సాయిబాబా గుడి బయటికి రాగానే పెద్ద ఏంటంటారమ్మా నందీశ్వరుడి విగ్రహం ఉంది. రండి, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఇది చాలా పెద్ద గుడి, అసలు చాలా బాగుందంటే చాలా బాగుంది ఈ గుడి.
ఇలా వెళ్తే నేను కూడా వస్తుంది తెలియదు. పదం వెళ్దామా? ఓకే చూడండి, చూసారా నా 2 కళ్ళు సరిపోవట్లేదు నందీశ్వరిని చూడడానికి. ఏమమ్మగారు ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ దర్శనం ఇస్తున్నారు మహాంకాళ అమ్మగారు. తిరిగాక చెట్టు వచ్చారు. ఇక్కడ ఇది ఏంటంటే ఉప్పు వేస్తే అక్కడ 10 రూపాయల ప్యాకెట్. ఉప్పు వేస్తే మనకున్న నర దిష్టి, ఉప్పు దిష్టి, మొత్తం దిష్టిలన్నీ పోతాయంట. ఇంకలన్నీ వరకు వేస్తే పోతుందంట. అందుకు ఈ ఉప్పుని వేయమంటారు ఇక్కడ. హాయ్. అక్కడ మహంకాళ అమ్మవారి గుడి పక్కన ఇక్కడ నాగదేవత దేవాలయం అని ఉంది. వెళ్దాము లోపలికి. నాగదేవత గుడి అయితే ఉంటుంది. ఇక్కడ నాగ సర్ప దోషాలు ఏమైనా ఉంటే చేసుకోవాలి, పంతులు గారు చేస్తారు. ఇక్కడ మహాకుంభేశ్వరులు ఉంటారంట. ఇంకా చూడండి, దీన్ని పైకి ఇలా నడుచుకుంటూ వెళ్తే మెట్లున్నాయి. అసలు నేను గెస్ చేయలేదు ఇన్ని గుడులు ఉంటాయా ఇక్కడ అని. అస్సలు చూడండి, బాలసుబ్రహ్మణ్య స్వామి గారు, కృష్ణుడు, కుమారస్వామి, గర్భంలో ఇప్పుడైతే మేము గర్భంలోకి జ్యోతిలింగాలు చూడడానికి వెళ్తున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? నీరసంగా అనిపిస్తుంది. చూడండి ఎంత పెద్ద లింగమో, శివలింగం. ఇదిగా ఇందులోకి అమ్మ, ఇందులో కాదు. పన్నెండు జ్యోతిలింగాలు ఉంటాయి. ఇంటిపల్లి, బంగారపల్లి, శివలింగం ఉంటాయి. గృహంలోకి వెళ్ళాలి. అవునండి. ఎంతమంది అండి? ముగ్గురు. ఇప్పుడైతే నేను జ్యోతిలింగాలు చూడడానికి వెళ్తున్నాను. టికెట్లో ఉంది. మా టికెట్ తీసుకోవాలండి. ఇలా వచ్చి
టికెట్ కూడా తీసుకున్నాం. 200 నా దగ్గర. టికెట్. ఓం నమస్తే. ఓం నమస్తే. బంగారు బల్లి చూడండి. అయితే ఇప్పుడు భూగర్భంలోకి వెళ్తున్నాం. చూడండి వెలిగించండి ఒకటి. అయితే మేము భూగర్భంలోకి వెళ్తున్నాము. అక్కడ వెండి బల్లి, బంగారు బల్లి, నెక్స్ట్ జ్యోతిలింగాలు ఉంటాయి. మేమైతే వెళ్తున్నాం. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడం, ఎప్పుడు వెళ్ళలేదు. ఎలా ఉంటుందో చూడాలి. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతే. ఇందులోకి వచ్చినప్పుడు దీపం వెలిగించి ఓం నమ శివాయ అనుకుంటూ రావాలంట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదిగోండి వచ్చేసాం. జాగ్రత్త చూడండి, జారుతుందమ్మా. వాటర్ చూడండి. నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ, ఓం నమ శివాయ. చూడండి ఎంత బాగుందో. ఓం నమ శివాయ, శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలాంటి ఫోటో తీస్తాం. ఓం నమ శివాయ. ఓకే, తిరగలి కావాలి, తిరిగేసి వెళ్ళిపోవడమే. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. శివాయ, ఓం నమ శివాయ. వాటర్ అయితే చూడండి మాకు ఎక్కడి వరకు ఉందో. లోతుగా ఉందమ్మా, లోతుగా ఉంది వాటర్, లోతుగా ఉంది. ఇక్కడైతే చాలా లోతుగా ఉంది. నించండి, ఇప్పుడు బాగుంది. శివాయ. ఇక్కడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చూస్తాం, చాలా బాగుంది. వాటర్ అయితే మా కాళ్ళు వరకు వచ్చాయి చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదిగోండి, ఇక్కడైతే బంగారు బల్లి, వెండి బల్లి అయితే ఉన్నాయి చూడండి. ఇదిగమ్మా, వీటిలో అయితే పట్టుకుందాం. యమధర్మరాజు అంట చూడండి, యమధర్మరాజు అంట. ఇదో ధర్మరాజా దా ఓకే. యమధర్మరాజు గుడి అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం. అసలు ఉంది అని కూడా మాకు తెలీదు. అలివేలు మంగమ్మ గారు
సరస్వతి దేవి. స్ఫటికలింగం అంటారా అమ్మా? స్ఫటికలింగం అంటారా? చూడండి, మీకు కూడా చూపిస్తాను. చూడండి, అందులోకి చూడాలి. స్ఫటిక లింగం ఉంటుంది. బాగుంది కదమ్మా. తీసుకోండి, ఇంతలో కలిగించుకోండి, చూపిస్తాను. మేమ కర్పూరం పడిపోయింది కదా. బాగా పట్టుకోమ్మా. తీసుకో, ఇది ఫోన్లో తీసుకో. ఎలా ఫైనల్లీ మేము ఆదివాస శివుడు దగ్గరికి ఫైనల్లీ అన్ని గుడులు తిరిగి అయితే ఫైనల్లీ ఇప్పుడు టైం 2 అవుతుంది. ఇదిగోండి, ఫైనల్లీ మేమైతే వచ్చేసాం. ఫైనల్లీ మొత్తానికి మేమైతే వెళ్ళి చూస్తాం. మొహాలు చూడండి ఎలాగైపోయో, మేకప్ అంతా పోయింది, వాడిపోయి మొహాలు. మళ్ళీ బస్సు ఎక్కిపోయాము రిటర్న్ వచ్చడానికి. మళ్ళీ కాకినాడ నుంచి మళ్ళీ ఆ బస్సు ఎక్కాలి. డైరెక్ట్ బస్సెస్ ఉంటాం కాబట్టి మళ్ళీ బస్సెస్ మారాలి. ఓకే, ఈ వీడియో పూర్తిగా చూడండినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్.